గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానైన్ టీవీ. మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను మనం చూద్దాం. ముందుగా ఈరోజు ఈనాడు తెలంగాణ దినపత్రిక ఒకసారి మనం చూద్దాం. ఈనాడు దినపత్రికలో ప్రధానంగా హైలైట్ చేసిన అంశం త్వరలో 40,000 ఉద్యోగాలు, ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో మారుద్దాం. ఇది నిన్న ఉస్మానియా యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించేటప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ఎస్ఎల్వి సంఘం అన్నటువంటి ఏదైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయో రేవంత్ రెడ్డి రాకని ఖండించినాయి. అదొకసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది అక్కడ. అయినప్పటికీ కూడా అక్కడ పోలీసులు ఆ వాతావరణాన్ని చల్లార్చారు. ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించడం జరిగింది. చానేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించడం దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే విప్లవాలకి అదేవిధంగా ప్రజా సమస్యల మీద పోరాడటానికి విద్యార్థి సంఘాలు ఎప్పుడు ముందుంటాయి. మనకు తెలిసిన విషయం. అక్కడ ఎలాంటి వాతావరణం ఉన్నదో విప్లవాలకు పుట్టినీళ్ళు, అక్కడ అనేక ఉద్యమాలకి పుట్టినీళ్ళు అనే చెప్పుకోవాలి ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి చోట ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వ తీసుకునే నిర్ణయాలు ప్రజలకి హర్షించకపోతే, అదేవిధంగా ప్రజలకు మంచిగా ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ప్రధానంగా లేచినటువంటివి ఉద్యమాలు లేచినటువంటి మొదటిగా దానికి సంబంధించి విద్యార్థి సంఘాలు ఏదో ఉందంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లెగుస్తాయి. కాబట్టి అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న బీఆర్ఎస్ఎల్వి సంబంధించినటువంటి ఏదైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయో సీఎం రేవంత్ రెడ్డి రాకను వ్యతిరేకించడం జరిగింది. ఆ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు దాన్ని అలా సద్గుమణించారు. నిన్న రేవంత్ రెడ్డి అక్కడ సందర్శించడం జరిగింది. అక్కడ ఇచ్చినటువంటి ఏదైతే తెలంగాణ ప్రభుత్వ వ్యాప్తంగా మొత్తం అనేక చోట్ల కొన్ని ఉద్యోగాలు ఖాళీ భర్తీ వెరిఫికేషన్ సంబంధించి అనేక గత 3-4 రోజుల నుంచి అనేక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ముఖ్యంగా ప్రధానంగా దీని గురించి ఎక్కడెక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు ఉన్నాయి, ఎవరెవరు ట్రాన్స్ఫర్ అయ్యారు, అక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ ప్రధానంగా ఎక్కడెక్కడ ఏ విభాగాల్లో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగాలు వేకెన్సీస్ ఉన్నాయి, ఈ మొత్తం కూడా గత 2-3 రోజుల నుంచి దాని గురించి ఒక పెద్ద గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే త్వరలో జాబ్ మేళా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అవకాశం తెలంగాణ వ్యాప్తంగా వినబడతా ఉంది. కాబట్టి దాన్ని నిజం చేస్తూ గత 2-3 రోజుల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మొత్తం కూడా దీనికి సంబంధించి వాళ్ళ శాఖల్లో కానివ్వండి, మిగతా శాఖల్లో కానివ్వండి 3 ఐఏఎస్ అధికారులు దీన్ని నియమించడం జరిగింది. దానికి సంబంధించి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు ట్రాన్స్ఫర్ అయ్యారు, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగులు లేక ఎక్కడ పని కుంటుపడతా ఉంది, ఏ విభాగాల్లో ప్రధానంగా ఖాళీ ఉన్నాయి, దాన్ని భర్తీ కావాల్సినటువంటి ఏమేం చేయాలి, ఏ అర్హతలు కావాలి, దీనికి శాఖల వారీగా ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అన్ని విషయాన్ని మొత్తాన్ని కూడా. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 10 ఏళ్ళు కూడా ఎక్కడ కూడా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లేకపోవడం వల్ల విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి అనేక ఇబ్బందులు పడ్డారు. ఎప్పటికప్పుడు ఉద్యోగ కల్పన అనేది నామమాత్రంగానే ఉండేది. కానీ చెప్పుకునే విషయంలో మాత్రం లక్షల్లో ఉద్యోగాలు కల్పించామనేటువంటి విషయాలు మనం గతంలో విన్నాం. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ దాదాపుగా 10 ఏళ్ళు పోస్ట్ పోవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ ఇదేనా హైదరాబాద్ నగర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. మన చుట్టుపక్కల ఎన్నో ఉన్నటువంటి హాస్టల్స్ కానివ్వండి, ఇటు మనం చూసుకుంటే అశోక్ నగర్ కానివ్వండి, ఇటు అమీర్పేట కానివ్వండి, కొన్ని ఏదైతే ఉన్నాయో అనేక ఏరియాల్లో విద్యార్థులు సంవత్సరాల తరబడి రూముల్లో ఉంటూ హాస్టల్స్లో ఉంటూ చివరికి ఆ హాస్టల్ డబ్బులు కూడా పే చేయలేని పరిస్థితుల్లో నిరుద్యోగులు ఉండి చదువుకుంటూ అక్కడ చిన్న పార్ట్ టైం జాబులు చేసుకుంటూ చివరికి వాళ్ళు ఏదో కలలు కన్నటువంటి ఉద్యోగాలు రావాలి అని కలలు కన్నటువంటి విషయాన్ని కూడా తెలిసి లేబర్ ఆఫ్ డిగ్నిటీగా చివరికి ఏ పడితే ఆ పనులు చేసుకుంటూ పాపం నిరుద్యోగులు హాస్టల్స్ ఫీజులు కట్టుకుంటూ ఎప్పుడు ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల చేస్తుందా, మనం కాంపిటీషన్ ఎగ్జామ్లో పాల్గొనాలి, మనం ఒక ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి అనేటువంటి విషయాల్లో ఇటు నిరుద్యోగులు కానివ్వండి, వాళ్ళని ఎంతో కష్టపడి చదివించిన తల్లిదండ్రులు కానివ్వండి, ఎన్నో కలలు కానీ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో హాస్టల్స్లో పెడుతూ నెల వాళ్ళు కష్టపడి ఆ హాస్టల్స్ పే చేసుకుంటూ డబ్బులు పే చేసుకుంటూ వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి పంపిస్తూ ఇలా అనేక రకాల ఇబ్బందులు గురవుతూ ఒక పక్క కొంతమంది తెలియకుండానే ఎడ్జ్లో ఉంటారు. వయసు సంబంధించినటువంటి ఏజ్ బార్ అవుతూ ఉన్నది. దానికి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారా, దానికి ఏజ్ బార్ అవ్వటానికి టెన్షన్ మామూలుగా కాదు. ఇటు పక్క గ్రామంలో చూస్తే బాగా కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు చదివించి ఇక్కడ పంపిస్తారు. ఇటు పక్క చూస్తే ఏజ్ బార్ అయిపోతూ ఉన్నది.
ఇటుపక్క ఉద్యోగానికి అర్హులు కాదు, ఇటుపక్క గ్రామాలలో వ్యవసాయం చేసుకుందామంటే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం బాగలేదు, వ్యవసాయం చేసుకునే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. ఇలా ఈ విధంగా కొంతమంది మానసికంగా దాదాపుగా ఒక ఉద్యోగ నోటిఫికేషన్ అనేది ఒక్కటే ఆలోచిస్తున్నాం కానీ అతని యొక్క లైఫ్లో 10 ఏళ్ళు అనేది మామూలు మ్యాటర్ కాదు. 10 ఏళ్ళు అనేటప్పటికి ఇంకా ఆటోమేటిక్గా అతని వయసు అయిపోయిద్ది. ఉద్యోగానికి అర్హత పొందేటువంటి వయసు అయిపోయింది. కాబట్టి ఇలా అనేక రకమైనటువంటి ఒత్తిళ్లకు లోనవుతూ ఎంతోమంది నిరుద్యోగులు నోటిఫికేషన్ లేక వాళ్ళకి సంబంధించినటువంటి వయో పరిమితి కూడా దానికి క్రాస్ అయిపోయి చివరికి అది వాళ్ళ ఆశలు కూడా అడియాసలు అయిపోయి ఎక్కడెక్కడో ప్రైవేట్ ఉద్యోగాల్లో చిన్నపాటి జీతానికి ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరటం, వాళ్ళు అనుకున్నటువంటి కళలు కన్నట్టు ఇన్నాళ్ళు కష్టపడేటువంటి కళలు మొత్తాన్ని కూడా కళలు సాకారం చేసుకోలేకపోవటం, ఇలా ఎన్నో ఇబ్బందులు మనం గత 10 ఏళ్లలో చూసాం. కానీ అనేక కారణాలు, దీన్ని రాజకీయ కారణాలు లేదా ఒక రాజకీయ పార్టీని విమర్శించడం కాదు కానీ అనేక కారణాల వల్ల ఉద్యోగ నోటిఫికేషన్స్ అనేవి విడుదల అవ్వలేదు. గత 10 ఏళ్లలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగులు ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలామంది నిరుద్యోగులు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. తర్వాత కొన్ని సంబంధించిన ఏదన్నా సరే ఏదో ఒక చిన్నపాటి ఏదైనా నోటిఫికేషన్ విడుదల చేస్తే దానికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి చిక్కులు, ఏదో ఒక రిజర్వేషన్ చిక్కులు, అనేక రకమైనటువంటి చిక్కులు ఇచ్చి దానికి సంబంధించినట్టు మళ్ళీ కోర్టుకు వెళ్ళటం, దానికి సంబంధించినటువంటి కోర్టు తీర్పు కోసం ఎదురు చూడటం, ఈ విధంగా కొన్ని గడిచిపోయింది ఆ 10 ఏళ్లలో. ఇలా అనేక రకాలుగా నిరుద్యోగులు చాలా ఘోరంగా ఇబ్బందులు పడ్డారు. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఈ ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 చాలా విచిత్రమైన ధోరణి చూసాం మనం ఇదే తెలంగాణలో. అప్పటి వరకు ఉద్యోగాలు లేక ఉద్యోగ కల్పన లేదు అంటూ ఇబ్బందులు పడి వయోపరిమితి అయిపోయి అనేక మంది దానికి సంబంధించిన ఆశలు కూడా ఎడాసలు వదిలేసి మిగతా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఫాలో అవుతూ ఇటుపక్క సెంట్రల్ సంబంధించిన ఆర్ఆర్బీలు, నేవీలు, ఆర్మీలు ఈ జాబులు ప్రిపేర్ అవుతూ చివరికి దాని కూడా వయోపరిమితి అయిపోయి ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినటువంటి ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదల చేశారో సంతోషించి ఒక్కసారిగా 5 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం, 10 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేక మనం నెలల తరబడి సంవత్సరాల తరబడి హాస్టల్స్లో ఉంటూ దీనికి ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఈ విధంగా ఉన్నాం. దేవుడి వల్ల ఎట్టా నోటిఫికేషన్ విడుదలైంది అనుకున్న సందర్భంలో దీంట్లో ఒక్కసారిగా మళ్ళీ క్రెడిట్ ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిద్ది అనుకున్నారు, రేవంత్ రెడ్డికి వెళ్ళిద్ది అనుకున్నారు, మళ్ళీ దీంట్లో ఒక రాజకీయ పునం అనేది పూశారు. దీనికి తోడు వాళ్ళ కొంచెం నిప్పులు ఆద్యం పోసే విధంగా ఏదైతే ఈ నిరుద్యోగులకు ఇచ్చేటువంటి కోచింగ్ సెంటర్లు నడిపేటువంటి ఎవరైతే ఉన్నారో కోచింగ్ సెంటర్లు నడిపేటువంటి వీళ్ళు మొత్తం కూడా ఒక్కసారిగా దీంట్లో ఆద్యం పోసేలాగా వాళ్ళకి తోడు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ మీద పెద్ద హంగామా చేసి తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు చేసి చూసాం మనం ఏ విధంగా చేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాంట్లో సంబంధించినటువంటి ఏదైతే అర్హతలు ఉండాలో వాళ్ళే క్రియేట్ చేయాలి. ఈ విధంగా కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎప్పుడైతే కేవలం వాళ్ళ స్వలాభన కోసం ఆ నోటిఫికేషన్స్ విడుదల చేస్తే తొందరగా ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు అయిపోతాయి. కాబట్టి మళ్ళీ ఇంకొక 5 ఏళ్లకో 10 ఏళ్లకో నోటిఫికేషన్ విడుదలైంది. కాబట్టి కోచింగ్ సెంటర్లు కేవలం వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ స్వార్థం కోసం, ఆర్థికంగా ఎదగడం కోసం దీంట్లో లేనిపోయినవన్నీ అపోహలు కలిగించి కొన్ని శక్తులకి వీళ్ళు తోడయ్యి ఎంత హంగామా చేశారు తెలంగాణ వ్యాప్తంగా మనం చూసాం. అదొక పెద్ద అలజడి సృష్టించారు అప్పట్లో తెలంగాణలో. ఎట్టకేలకు ఏమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడ వెనక్కి తగ్గకుండా దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసి ఇటు నిరుద్యోగులకు కావాల్సినటువంటి కొంతమంది అప్పుడప్పుడే బార్డర్లో ఉన్నారు వయోపరిమితికి, వాళ్ళందరికీ అవకాశం కల్పించారు. దాని విలువేందో, ఆ వయోపరిమితికి సంబంధించి వాళ్ళు కోల్పోయే నష్టం ఏందో పాపం ఆ నిరుద్యోగులకే తెలుసు. ఈ కోచింగ్ సెంటర్లు నడిపేటువంటి వాళ్ళు నిరుద్యోగులు ఏమైనా కానివ్వండి వాళ్ళ ఉనికి మాత్రం కాపాడుకోవాలి, వాళ్ళ కోచింగ్ సెంటర్లు రన్ అవ్వాలి అనే విధంగా వాళ్ళు చేసిన హడావుడి అంతా అయింది కాదు. ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించినప్పుడు, ఎందుకంటే గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేశారు, అప్పుడు కొంత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అలా పెండింగ్లో పడింది. ఇప్పుడు ఆ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాదాపు సమస్య ఇప్పుడు పరిష్కారం అయింది కాబట్టి ఇప్పుడు ధైర్యంగా నోటిఫికేషన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సర్కారు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణలో వాతావరణాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి అనేక భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా రాజకీయం ఊపందుకుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటుపక్క బీఆర్ఎస్ పార్టీ అనేక కేసుల వల్ల, అనేక నోటీసుల వల్ల సతమతమవుతూ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే మొదటి నుంచి తెలంగాణ సాధించుకోవడానికి కష్టపడ్డాము, తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాము, తెలంగాణ కోసం తల తీసుకెళ్ళి పులి నోట్లో పెట్టాము అనుకుని చెప్పి ఏదైతే ఒక సెంటిమెంట్ రగిలిచ్చి
తెలంగాణ కోసం అందరూ కృషి చేసి తెలంగాణ రావాలి, ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పినటువంటి ప్రాణత్యాగాలు చేసి దానికోసం అనేక ధర్నాలు చేసి చేసినటువంటి అందరూ కలిసికట్టుగా ఏదైతేనే కలలు కన్నటువంటి నీళ్లు నిధులు నియామకాలనే ఉద్దేశంతో ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో తీరా కేసీఆర్ సీఎం అయిన తర్వాత కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే తెలంగాణ సాధించే విషయంలో లాభపడింది అనేటువంటి విషయాన్ని అనేక పార్టీలు విమర్శిస్తున్న తరుణంలో వాస్తవంగా కేసీఆర్ కుటుంబంలోని అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ అయ్యారు. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా దీనికి సంబంధించి ఏదైతే ఉద్యోగాలకు సంబంధించిన కల్పనలో కూడా ఏదైతే కేసీఆర్ కుటుంబమే ఉద్యోగం కల్పించింది, ఎవరికి ఉద్యోగం రాలేదు అనేటువంటి విమర్శల వేళ ఈ ఎట్టకేలకు దీనికి సంబంధించి ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ వదలాలి అన్నటువంటి గట్టి కృతనిశ్చయం ఎందుకు ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు రాజకీయాలు ఊపందుకున్నాయి. కాబట్టి ఈ రాజకీయాలు ఊపందుకున్న సమయంలో ఎక్కడ విమర్శలకు తావు లేకుండా మొదటి నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ క్రమేణా ఎప్పటికప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం ఏమేం చేసింది, ఇటు నిరుద్యోగుల కోసం ఏమేం చేసింది, మొన్న ప్రభుత్వ ఉద్యోగులు 2 డిఏల విషయంలో ఏ విధంగా మొత్తం 4 డిఏలు పడితే మొదటిగా ఒక 2 డిఏలు ఏ విధంగా సహకరించింది, ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంది, ఇలాంటి తరుణంలో ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఈ గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని నిరుద్యోగుల విషయంలో, ఉద్యోగుల విషయంలో కానివ్వండి చేసినటువన్నీ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఆ 10 ఏళ్లలో ఏం జరిగింది, అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిరుద్యోగ సమస్యలు ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ కూడా దాటుకుంటూ ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది రేవంత్ రెడ్డి సర్కారు. కాకపోతే హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు ప్రైవేట్ ఉద్యోగ కల్పన కానివ్వండి, అనేక ఇండస్ట్రీస్ తీసుకురావడం కానివ్వండి, పెట్టుబడిదారు తీసుకురావడం కానివ్వండి, ఏ పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలకు సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా హైదరాబాద్లో రావడానికి ఈ విధంగా హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ చేయడంలో కూడా కేటీఆర్ పాత్ర చాలా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా ఈ సాఫ్ట్వేర్ రంగం మొత్తం కూడా ముందుకు దూసుకెళ్ళడానికి కారణం కూడా ఆ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాత్ర కూడా చాలా ఉందని చెప్పుకోవాలి. కానీ ఇలాంటి తరుణంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే తరుణంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ మంచి ఊపుగా ఉండాల్సినటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీలో అనేక రకాలైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, నోటీసులు ఎదుర్కొంటూ, దానికి సంబంధించినటువంటి అనేక కమిటీల ముందు హాజరవుతూ ఇలా రకరకాలుగా సతమతం అవుతా ఉంది ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ. ఇటు పక్క చూసుకుంటే అదే సమయంలో ఈ బీజేపీ పార్టీ ఈ గతంలో మంచి ఊపుతో ఉన్నటువంటి పార్టీని వాళ్ళు ఒక్కసారిగా పొంగే పాల మీద నీళ్లు కొట్టుకున్నట్టు ఆ పార్టీని వాళ్ళే చేతులారా మంచి మూమెంట్ ఉన్న పార్టీని వాళ్ళే చేతులారా చెడగొట్టుకున్నారనే అభిప్రాయం కూడా ఇటు బీజేపీ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పార్టీలో ఉంది. ఎందుకంటే బండి సంజయ్ లాంటి వ్యక్తిని తప్పించడం, తర్వాత అనేక పరిణామాలు కొంత మిక్స్ అవ్వటం, గట్టిగా పోటీదారులు గెలిచేటువంటి ప్రాంతాల్లో గట్టి పోటీదారులు నించోబెట్టకుండా ఉండటం, అప్పుడున్నటువంటి పార్టీలు సహకరించడం, ఈ విధంగా అనేక కారణాలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల ముందు గట్టిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లో వెళ్లాల్సినటువంటి పరిస్థితులు. అసెంబ్లీ ఎన్నికలంటే ఒకరోజు ఎన్నికలు అయిపోతాయి, ఒక్కసారిగా తీర్పు అనేది ఏదో ఒక పార్టీకి వచ్చింది, వేడి చల్లారిపోయింది, ఏదో ఒక పార్టీ గెలిచింది, తర్వాత అనేక విమర్శలు చేసుకుంటారు, సరిపోయింది. కానీ అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ గెలవాలంటే, అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ ముందుకెళ్లాలంటే ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం, ఏదైతే ఓటర్ తీసుకున్న నిర్ణయాన్ని ఊపు రావాలంటే స్థానిక సంస్థలే ప్రధానం. స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకున్నటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో రేపు రాబోయే 2-3 ఏళ్లలో వచ్చే ఎన్నికలకి ఇది ప్రధానంగా చాలా ఉపయోగపడేటువంటి ఎన్నికలు. ఇలాంటి సమయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరు కానివ్వండి, కుటుంబంలో ఉన్న పోరు కానివ్వండి, ఇటు అనేక రకాలైనటువంటి కమిటీల ముందు హాజరవటం కానివ్వండి, అవినీతి మరకలు అంటడం కానివ్వండి, కేసీఆర్ లాంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తులు కూడా కమిటీల ముందు హాజరవటం, ఏమైనప్పుడు పార్టీ కొంతవరకు మసకబారింది. పార్టీ అనుకున్న స్థాయిలో ఎక్కడో కొంత కార్యకర్తల్లో జోష్ నింపాల్సిన పరిస్థితుల్లో కూడా ఎక్కడో కొంత ఫెయిల్ అవుతా ఉందనే చెప్పుకోవాలి. ఇలాంటి తరుణంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి సమయం, పూర్తి స్థాయిలో స్థానిక సంస్థలకు ముందుకెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ప్రభుత్వం మీద ప్రజల్లో పెద్దగా ఆదరణ లేదు అనేటువంటి సమయం ఆసన్నమైన సమయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించినటువంటి అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవడానికి అనేక సవలక్ష కారణాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ముందుగా ఇంట గెలిచి తర్వాత రచ్చగెలవన్నట్టు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలే రకరకాలుగా తయారయ్యేటప్పటికీ ఇటు స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎక్కడో కొంత కావాల్సినంత కార్యకర్తలు జోష్ నింపేటువంటి ప్రయత్నంలో లేదు. ఎంతసేపటికి ఏదో
కేటీఆర్ లాంటి వ్యక్తులు విమర్శించడం, లేదా హరీష్ రావు లాంటి వ్యక్తులు ఏదో పెద్ద పెద్ద ప్రజెంటేషన్లు సుదీర్ఘంగా ప్రజెంటేషన్లు ఇవ్వటమే సరిపోతుంది కానీ, ప్రజల్లోకి వెళ్ళేటువంటి ధోరణి మాత్రం ప్రజల్లో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ గట్టిగా నిలబడేటువంటి పరిస్థితులు మాత్రం ఎక్కడో కొంత తేడా కొడుతుంది. ఎందుకంటే ఒక పక్క గుదిబండలాగా ఎమ్మెల్సీ కవిత తయారైంది ఇంట్లో పోరుకే. ఎక్కడ ఉన్నటువంటి ఇంట్లో సమస్యలతో సతమతమవుతూ ఇటు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఉందా, లేకపోతే తెలంగాణ జాగృతిలో ఉందా, లేదా బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తిని చెప్పుకోవాలో తెలియక వాళ్ళు ఒక పక్క సతమతం అవుతా ఉన్నారు. ఒక పక్క కేటీఆర్ సంబంధించి డైరెక్ట్గానే విమర్శనాస్త్రాలు సంధిస్తుంది ఎమ్మెల్సీ కవిత. ఇటు పక్క హరీష్ రావు వచ్చేటప్పటికి గతంలో చేసినటువంటి ఏదైతే బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించిన కానివ్వండి, ఈ విషయాలు కానివ్వండి, ఎంతసేపటికి ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ సంబంధించినటువంటి ఎదుర్కొంటూ ఎంతసేపటికి ఆ సమయంలో కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో తప్పేం లేదు, ఏదో 2 పిల్లలు కుంగిపోయినంత మాత్రాన దీన్ని ఇంత రచ్చ చేయాలంటూ ఎంతసేపటికి ఈ విధంగా అతనికి సమయం అంతా హరీష్ రావుకి సమయమే సరిపోతుంది. ఇటు పక్క కేసీఆర్ చూస్తే ఫామ్ హౌస్కే పరిమితం అవుతూ నేను లేస్తే మగవాడిని, లేస్తే నేను మామూలుని కాదు అంటూ ఆయన లెగలేని పరిస్థితుల్లో ఉండి నేను లేగిస్తే మామూలుగా ఉండదు అంటూ కేవలం అతను లెగవలేడు, పరిస్థితులు అలా ఉన్నాయి, ఆరోగ్యరీత్యా గట్టిగా విమర్శన చేయలేకపోతున్నారు. ఇంట్లో ఉన్న పరిస్థితులను ఏదన్నా మీడియా సాక్షిగా ప్రశ్నించినప్పుడు ఎటువంటి సమాధానం చెప్పాలో తెలియక ఆయన దాదాపు ఫామ్ హౌస్కి పరిమితం అవుతూ ఇంకా నెక్స్ట్ లెగుస్తారు, బాస్ లెగుస్తారు, ఏదో మాట్లాడతారు, రేవంత్ రెడ్డి అందగడతారు, మామూలుగా ఉండదు, బాస్గా ఇచ్చేటువంటి కౌంటర్లు ఇక మామూలుగా ఉండవు అనేటువంటి విషయాన్ని ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ అదిగో బాస్ లెగుస్తారు, క్వశ్చన్ చేస్తారు, బాస్ లెగుస్తారు, ఫైట్ చేస్తారు, ఇలాగే కాలయాపన చేస్తున్నారు. ఆ బాస్ లెగిసేది లేదు, కొట్టేది లేదు, గట్టిగా దాని గురించి పెద్ద ఫైటింగ్ సీన్ ఆ సినిమాలో జరిగేది ఏం లేదు. గతంలో చూస్తే మొన్న చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ళకి సంబంధించిన రజోత్సవ వేడుకల్లో కూడా కేసీఆర్ ఏదో మాట్లాడతారు, ఎండగడతారు, ఒక్కసారిగా పార్టీ ముఖ చిత్రమే మారిపోయింది, మళ్ళీ బీఆర్ఎస్ మామూలుగా ఊపులో రాదు, మొత్తం ఒక్కసారిగా మంచి జోష్లో ఉండేదని చెప్పి ఈ రజతోత్సవలో కేసీఆర్ మాట్లాడతారన్న ఊపుతో లక్షల మంది కార్యకర్తలు వస్తే ఒక్కసారిగా అంతటి పెద్ద సభని కూడా వినియోగించుకునే విషయంలో కేసీఆర్ ఫ్లాప్ అయ్యారనే చెప్పుకోవాలి. ఎంతసేపటికి ఎందుకంటే ఎవరిని గట్టిగా విమర్శించలేని పరిస్థితి, ఇటుపక్క పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి గట్టిగా చెప్పులేని పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఆ టైంలో ఎడ్జ్లో ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అలా ఎడ్జ్లో పెట్టేసి ప్రతిదానికి కమిటీల ముందు హాజరయ్యే పరిస్థితి ఒక పక్క ఉంది. ఇటు కేసీఆర్ కమిటీ ముందు హాజరవ్వాల్సిన పరిస్థితి, అదే సమయంలో కేటీఆర్ హాజరవ్వాలి, ఇటు పక్క హరీష్ రావు హాజరవ్వాలి, ఇటు ఎమ్మెల్సీ కొంత ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చింది మద్యం కుంభకోణంలో. ఇటుపక్క ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఏదన్నా 4 మాటలు 5 మాటలు విమర్శించడానికి ఇటుపక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో కరెక్ట్గా గొంతు మీదగా ఉన్నాయి కొన్ని విషయాలు, గట్టిగా రేవంత్ రెడ్డిని అనలేకపోయారు. సరే బీజేపీని విమర్శిద్దామంటే తెర వెనుక మొత్తం లోపాయికారితన ఒప్పందం జరుగుతూ ఉంది, బీజేపీతో కలవటానికి ప్రయత్నం చేస్తూ ఉంది, మిక్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉందంటూ పరిస్థితులు ఆడ ఎమ్మెల్సీ కవిత కుండా బద్దలు కొట్టింది. ఆ పరిస్థితులు నిజంగానే అప్పట్లో గట్టిగా అంటే గట్టిగా ఒక 2 నిమిషాలు కూడా బీజేపీ పార్టీని విమర్శించలేదు కేసీఆర్. ఈ విధంగా కేసీఆర్ వస్తే ఏదో ఒక సంచలనం అయిపోయింది, అతను మాట్లాడేటువంటి మాటే, అతని వాక్చాతుర్యమే మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తాన్ని ఒక ప్రభావితం చేసి పడేస్తాయి అనే విషయాన్ని ధోరణి చూస్తే దాన్ని అట్లా ఫ్లాప్ చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో జరిగేటువంటి అనేక సంఘటనలు కానివ్వండి, బనకచర్ల విషయంలో గతంలో ప్రభుత్వం ఏ విధంగా ఒప్పందాలు చేసుకుంది, తెలంగాణ పార్టీకి ఏ విధంగా ఈ నీటికి సంబంధించినటువంటి వాటాలకు సంబంధించిన అనేక విషయాల్లో తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ తెలంగాణని ఎందుకు ఈ విధంగా సర్వనాశనం చేసింది, మరణ శాసనం రాసిందంటూ రేవంత్ రెడ్డి పదే పదే విమర్శిస్తూ ఉంటే దానికి ఏదో ఒక రోజు బాధ్యతలు లెగుస్తారు, గట్టిగా సమాధానం ఇస్తారు, అసలు ఏం జరిగింది మాట్లాడతారు అనే విషయాన్ని చెప్తున్నారు. వాస్తవంగా కేసీఆర్ కూడా అనేక సందర్భాల్లో దీన్ని తొందరలో వస్తాను, ఎండగడతాను, అది చేస్తాను, ఇది చేస్తానని కానీ అనుకున్న స్థాయిలో హైప్ రాలేదు. ఎందుకంటే అదే సమయంలో ఎమ్మెల్సీ కవిత కూర్చొని ఉంది, లెటర్ ఎందుకు లేక ఎందుకు రిలీజ్ చేశారు, ఎవరు లీక్ చేశారు, అసలు పార్టీలు ఏం జరుగుతున్నాయి, నాన్న దేవుడే మిగతా వాళ్ళందరూ చుట్టూ దయాలు ఉన్నాయంటూ ఒక్కసారిగా ఆమె ఒక లేనిపోయిన ఒక తలనొప్పి మ్యాటర్ తీసుకొచ్చి కేసీఆర్ ముందు పెట్టింది. అంత పెట్టడమే ఊరుకోకుండా అనేక రకమైనటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని విమర్శించడము, ఒక పక్క కేటీఆర్ని కూడా విమర్శించింది ఇండైరెక్ట్గా అనేటువంటి విషయాన్ని పెద్ద ఫోకస్ అవటం, ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఇటు కేసీఆర్ కూడా అనుకున్న స్థాయిలో గట్టిగా లెగవలేని పరిస్థితి ఆ సమయంలో. ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు రాష్ట్రంలో ఉన్నప్పుడు వాణి వినిపించాల్సిన సమయంలో అక్కడ బోణి కూడా కొట్టకుండా కేసీఆర్ ఇంట్లో కూర్చోవటం, ఇటుపక్క కేటీఆర్ కేవలం ట్విట్టర్లో ఎక్స్ల ద్వారా విమర్శించుతా కూర్చోవటం, ఇటుపక్క హరీష్ రావు చూస్తే ఎంతసేపటికి తను ఈ నీటికి సంబంధించిన వాటాల మీదే మాట్లాడుతాడు కూర్చోవటం, ప్రభుత్వ దీన్ని ఎండగట్టకుండా ఉండటం, ఇదే విధంగా సరిపోయింది. తర్వాత ఉద్యోగ సంఘాలతో మీటింగ్ అంటూ హడావుడి చేసి
ఒకరోజు హడావుడి చేస్తే హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా హడావుడి చేస్తే ఏది ఉద్యోగ సంఘాలది కాదు, ఇంట్లో ఉన్న సమస్యలు మాట్లాడుకోవడానికి హరీష్ రావు, కేటీఆర్ ఒక హైడ్రామా క్రియేట్ చేసి ఇది ఉద్యోగ సంఘాల మీద ఎంతో డైవర్ట్ చేశారు అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నారు. సరే ఉద్యోగ సంఘాలతో ఏమైనా మీటింగ్ పెట్టి ఉద్యోగ సంఘాలను ఏమన్నా ప్రభుత్వంలో వాళ్ళకి కావాల్సినటువంటి రావాల్సిన వాటాల్లో లేదా ప్రభుత్వం చేయాల్సిన వాళ్ళ సమస్యలు ఏదన్నా ఎండగట్టి వాళ్ళని ఏకం చేద్దాము, ప్రభుత్వ ఉద్యోగులే దాదాపు ప్రభుత్వాన్ని మార్చేసేటువంటి పరిస్థితులు ప్రభుత్వ ఉద్యోగాల చేతుల్లో ఉన్నది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులతో మమేకమవుతూ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నటువంటి సమస్యలను లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడదాం అనుకున్న సమయంలో ఒక్కసారికి మళ్ళీ తెలంగాణ సర్కారు వాళ్ళకి కావాల్సినటువంటి ఏంది ప్రాబ్లమ్స్ ఏందంటూ మాట్లాడుతూ వాళ్ళు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి 2 డిఎల్ని వాళ్ళు ఒప్పుకోవటం జరిగింది. మళ్ళీ అది కాస్త తుస్స్తుంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం లెగవాలి అనుకున్నప్పుడల్లా నడుము మీద కొట్టినట్టు, కర్ర తీసుకుని కొట్టినట్టు ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి ఇదే విధంగా కావాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఒక్కసారిగా మళ్ళీ వాతావరణం హీట్ ఎక్కింది. క్రమేపీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే డ్యామేజ్లు ఉన్నాయో దాన్ని ప్యాచ్ వర్క్ చేసుకుంటూ వెళ్తుంది. ఒక పక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి దాదాపు ఇవాళ రేపు జరగాల్సింది రేవంత్ రెడ్డి సభ జూబ్లీహిల్స్ వ్యాప్తంగా. కాకపోతే అక్కడ ఉన్నటువంటి బీహార్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనడానికి రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నారు కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేసి ఇదే నెల 30వ తారీఖు జూబ్లీహిల్స్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయంలో రేవంత్ రెడ్డి తలామునకలు అవుతూ ఉంది యాక్చువల్గా దానికి సంబంధించి. ఇటు పక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కానివ్వండి, ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, ఈ విధంగా ఎక్కడికక్కడ సమాయత్తం అవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలి అనే విషయాల్లో ఇటుపక్క బీసీ రిజర్వేషన్ అంశాన్ని తెర ముందు తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్ సంబంధించి గట్టిగా ఆ మాట మీద నిలబడుతూ దాని ప్రకారం వెళ్ళాలి అన్నట్టు ఇటుంది. ఈ సమయంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా మన ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా మనం ఎక్కువగా సీట్లు ఎక్కువగా మనం గెలవాలి, సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎక్కువ మనం కైవసం చేసుకోవాలి అనేటువంటి విషయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆ ప్లానింగ్లో లేకుండా ఎంతసేపటికి ఇప్పుడున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో యూరియా సమస్యలు కానివ్వండి, రాష్ట్రంలో కొన్ని శాంతి భద్రతల విషయంలో సంబంధించిన కానివ్వండి కొంచెం ఇరకాటంలో ఉంది తెలంగాణ సర్కారు, కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించి ఎండగట్టాల్సిన విషయంలో సరిపోకుండా ఒక రకమైనటువంటి చీప్ ట్రిక్స్ అప్లై చేస్తూ యూరియా సంబంధించిన విషయాల్లో రైతులను రెచ్చగొట్టే విషయంలో ఎక్కడికక్కడ ఈ పనిలో నిమగ్నమైంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా మనం ప్రజల్లో జోష్ తీసుకురావాలి అంటే కార్యకర్తల్లో జోష్ తీసుకురావాలి, స్థానిక సంస్థల ఎన్నికల మీద వాళ్ళు గట్టిగా నిలబడి ఎక్కువగా స్థానాలు ఎలా కైవసం చేసుకోవాలి అనేటువంటి విషయాలు వాళ్ళతో గ్రౌండ్ వర్క్ చేయకుండా ఎంతసేపటికి ఇలాంటివి చిన్న చిన్న వీడియో ట్రిక్స్ ప్లే చేస్తూ ఈ పరిస్థితులు తనామలకలైంది. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ సరైన సమయంలో సరిగా వాడుకోవాల్సిన సమయంలో పుంజుకోవాల్సిన సమయంలో ఎందుకో వెనకబడుతుందనే చెప్పుకోవాలి. దాదాపు వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు గట్టిగా వచ్చేటువంటి అవకాశం అయితే 99% కనబడుతున్నాయి. ఇటు రేవంత్ రెడ్డి నిన్న జరిగినట్టు పిఎస్సి సమావేశంలో చెప్పటమేనే కాదు, ఇటు పక్క కోర్టు కూడా డెడ్ లైన్ విధించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు విధించాల్సినటువంటి పరిస్థితులు మాత్రం ఈసారి తప్పించుకునే పరిస్థితులు అయితే లేదు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఏ స్థాయిలో అయితే కార్యకర్తలు జోష్ నింపాలో ఆ స్థాయిలో నింపేటువంటి ప్రయత్నం చేయకుండా ఎంతసేపటికి లేనిపోయినవి అనవసరమైన విషయాల్లో రెచ్చగొడుతూ రైతులను రెచ్చగొడితే చాలు అనేటువంటి విషయాల్లో తలామునకలు అవుతూ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పరిస్థితులను బట్టి స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అయితే రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైంది. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వెకేటెస్ ఉన్నాయి, ఎక్కడెవరు ట్రాన్స్ఫర్ అయ్యారు, ఎవరెవరు చనిపోయారు, ఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయి, దీన్ని ఎలా భర్తీ చేయాలి, దీన్ని ఉద్యోగ నోటిఫికేషన్ జాబ్ మేళా ఏదైతే ఉందో ఉద్యోగ మేళా విడుదల చేసిన తర్వాతనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందంటే మళ్ళీ దీనికి సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలంటే చాలా కష్టం మళ్ళీ రూల్స్ ప్రకారం. ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి నిన్న ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించినప్పుడు చేసిన వ్యాఖ్యలనే ప్రధానంగా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. వచ్చినటువంటి 100 రోజుల్లోనే తెలంగాణ సర్కార్లో కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి 100 రోజుల్లోనే దాదాపు మేము 55,000 ఉద్యోగాలు కల్పించాము. దాంట్లో ప్రధానంగా 11,000 ఉద్యోగాలు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాము. అదేవిధంగా ఆచార్య సంబంధించినట్టు ఏదైతే ఉన్నాయో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీ కూడా చర్యలు చేపట్టాము అంటూ
సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఉపకులపతులు నియమించామో అనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే దాదాపుగా వచ్చినటువంటి 100 రోజుల్లోపే 55,000 ఉద్యోగాలు మేము కల్పించాము తెలంగాణ వ్యాప్తంగా. 10 ఏళ్ళు దాన్ని నిద్రపోయారు. ఎక్కడ ఉద్యోగ కల్పన చేయలేదు బీఆర్ఎస్ పార్టీ. నేను వచ్చిన తర్వాతనే 55,000 ఉద్యోగాలు ఇచ్చాను. దాంట్లో ప్రధానంగా 11,000 ఉద్యోగాలు ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేశాము మేము డిఎస్సి ద్వారా. ఇది మా ఘనత. మేము నిరుద్యోగులకి ఈ విధంగా మేము చేశాము అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి గత 10 ఏళ్లలో ఎన్నడూ పట్టించుకుందా లేదు. వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చి అది కూళేశ్వరం ప్రాజెక్ట్ చేశారే కానీ కొన్ని లక్షల కోట్లు దాన్ని ధారపోశారు. ఇక్కడ కనీసం వేల కోట్లు ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి ఏమైంది బీఆర్ఎస్ పార్టీకి? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రావాలంటే పోలీసుల సెక్యూరిటీ అవసరమా ఉస్మానియా యూనివర్సిటీకి? ఎందుకంటే తెలంగాణ అనేది అటు పక్క ఉస్మానియా యూనివర్సిటీ అనేది అవిభక్త కవలలు ఇవి. ఎందుకంటే ఇక్కడ ఉద్యమాలకు పుట్టుగడ్డ మన సంబంధించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ. ఇక్కడి నుంచి అనేక మంది గద్దర్ లాంటి వ్యక్తులు కూడా తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి నుంచే మొదలయ్యారు. కాబట్టి ఇలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో కోదండరాం లాంటి వ్యక్తులు కూడా ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇలాంటి ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం అనేది 2 అవిభక్త కళలు. కాబట్టి తెలంగాణ సంబంధించిన విషయంలో ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర ఏందనేది మన అందరికీ తెలిసిందే. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ కనీసం ఒక 3,000 కోట్లు ఖర్చు పెట్టలేరా అభివృద్ధి కోసం? కాబట్టి కూళేశ్వరం లాంటి ప్రాజెక్టు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు అంటూ బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం జరిగింది నిన్న ఉస్మానియా యూనివర్సిటీ సభలో. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఇంకా గొప్పగా చెప్పాలంటే ఉస్మానియా యూనివర్సిటీ గురించి రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యల్లో ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మలి దశలో రాజకీయ నాయకులు చేతులు దులిపేసుకొని ఉన్న సమయంలో ఒక్కసారిగా మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ భుజాన్ని ఎత్తుకొని దాన్ని ఊపు తెచ్చి మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చింది అంటే అది కేవలం ఉస్మానియా యూనివర్సిటీ ఘనతే. దాదాపు రాజకీయ నాయకులు దాన్ని మొత్తాన్ని కూడా పార్టీలు కూడా దాని కాడి కింద పడేశారు. ఆ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ మళ్ళీ దాన్ని మలిదశ ఉద్యమాన్ని భుజాన్ని ఎత్తుకొని మళ్ళీ తెలంగాణ రాష్ట్రం సాధించే దిశగా ఊపందుకుందంటే అది కేవలం ఉస్మానియా యూనివర్సిటీ ఘనతేనని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడి నుంచే ప్రొఫెసర్ కోదండరాము రాజకీయ జేఏసీ పోరాటం మొదలైంది ఇక్కడి నుంచే అంటూ చెప్పుకొచ్చారు. అదేవిధంగా తెలంగాణ బిడ్డలైన శ్రీకాంతాచారి యాదయ్యల ఆత్మ బలిదానంతో ఉద్యమం తారాస్థాయికి వెళ్ళింది. దేశాన్ని అభివృద్ధి పనులు నడిపించిన పివి నరసింహారావు, ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి, ఉద్యమ స్ఫూర్తిగా కలిగించిన జార్జి రెడ్డి, గద్దర్లు ఈ యూనివర్సిటీ బిడ్డలే అని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలు బాగా హైలైట్ అని నేను చెప్పినటువంటి మాటలు. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పే విధానం కానివ్వండి, దానికి ఎక్కడైతే ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ప్రాముఖ్యతను చెప్తూ ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డలే వీళ్ళే తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి నాయకులు అంటూ వాళ్ళ పేర్లు చెప్తూ ఒక్కసారిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రకమైనటువంటి ఉద్యోగ వాతావరణం అంటే ఒక రకమైనటువంటి ఎలా చెప్పాలంటే దానికి ఒక ఎక్స్పోజ్ చేసడం అనేది చాలా ఇదిగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో కూడా ఒక్కసారిగా పాత రోజులు గుర్తు చేసే విధంగా మాట్లాడటం అది రేవంత్ రెడ్డి స్టైలు. ఆ విధంగా నేను మాట్లాడటం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే ఓయూ అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకున్నాం. దీన్ని ఆక్స్ఫర్డ్ తర్వాత స్టాన్ఫర్డ్ వర్సిటీలా మారుద్దాం. లక్షల కోట్లు ఖర్చు చేసిన కూలేశ్వరం పాపాలే భరిస్తున్నాం. ఓయూ అభివృద్ధికి 3,000 కోట్ల ఖర్చు చేయలేమా అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఓయూ వచ్చేందుకు పోలీసులు ఆంక్షలు విధించారంటూ విమర్శించారు. విద్యార్థుల్లో మాట్లాడేందుకు వచ్చాను, డిసెంబర్లో మళ్ళీ వస్తా. ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నేను వచ్చింది దాదాపుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే విద్యార్థులకు సంబంధించిన హాస్టల్స్ సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి వచ్చారు. కాకపోతే త్వరలో ప్రభుత్వంలోని దాదాపుగా నేను ఇందామని చెప్పుకున్నట్టుగానే ఎక్కడెక్కడ ఏ శాఖల్లో ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయో మొత్తం ఒక ఐఏఎస్ లాంటి వ్యక్తుల్లో ప్రధాన కార్యదర్శులు ఇటుపక్క మొత్తానికి సేకరించి అసలు ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని శాంతికుమారి వీళ్ళందరూ కూర్చొని చర్చించిన తర్వాత శాంతికుమారి గారు వీళ్ళందరూ చర్చించిన తర్వాత ప్రధానంగా 40,000 పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. తొందరలో ఈ సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ రాబోతుంది. దాదాపు 40,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని గుర్తించారు. అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 80 కోట్లతో నిర్మించిన విద్యార్థుల వసతి గృహాలను ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులు ఆచార్యను ఉద్దేశించి మాట్లాడారు. ఈ విధంగా నిన్న దాదాపు 80 కోట్లతో నిర్మించినటువంటి విద్యార్థి వసతి గృహాలను ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడినటువంటి మాటలే ఈనాడు దినపత్రిక హైలైట్గా తీసుకుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఈ 2 అవిభక్త కవలలు అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేది రేవంత్ రెడ్డి నిన్న మాటల హైలైట్. అదేవిధంగా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి గద్దర్ కానివ్వండి,
ఇదిగోండి జార్జి రెడ్డి కానివ్వండి, జైపాల్ రెడ్డి కానివ్వండి, ఈ విధంగా ఉద్యమ స్ఫూర్తి రగిలించిన వాళ్ళందరూ కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలే అని చెప్పిన వ్యాఖ్యలు కూడా ప్రధానంగా హైలైట్ అయినాయి. అదేవిధంగా దాదాపు రాజకీయ నాయకులు మొత్తం ఈ తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని కాడిన పెట్టినప్పుడు మళ్ళీ దాన్ని ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది మాత్రం ఉస్మానియా యూనివర్సిటీనే అని చెప్పినటువంటి మాటలు కూడా నిన్న ఉస్మానియా యూనివర్సిటీ వ్యాప్తంగా హైలైట్ అయినటువంటి వ్యాఖ్యలు. తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వ్యక్తులు కూడా రాజకీయ జేసీ పోరాటం చేసింది మాత్రం ఇక్కడి నుంచి అంటూ చెప్పుకొచ్చిన వ్యాఖ్యలు. ఇవన్నీ కూడా ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీని దాదాపు మన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఏదో ఒక వార్తలు వింటానే ఉంటాము. ఎందుకంటే అది ఉద్యమ స్ఫూర్తి అక్కడి నుంచి ప్రతి విషయంలో రగిల్చేది. ఏదైనా సరే పార్టీలకు ఏదైనా అతీతంగా పోరాడేది అక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది. కాబట్టి చానాళ్ళ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కొంత స్తబ్దత ఉన్న సమయంలో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా మళ్ళీ ఒక ఉద్యమ స్ఫూర్తిలాగా ఒక వాతావరణం వేడెక్కింది. అక్కడ అందరూ హర్షించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారిగా పాత రోజులను గుర్తు చేసుకుంటూ స్మరించుకునే విధంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిన్న ఏదైతే వసతి గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారిగా ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న ఒక వాతావరణం ఉద్వేగభరిత వాతావరణం రేకెత్తిందని చెప్పాలి. అనేక అందరిని గుర్తించుకుంటూ స్మరించుకుంటూ చాలా చక్కగా జరిగింది. నిన్న మళ్ళీ డిసెంబర్లో వస్తాను అన్నటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎలాగైనా సరే ఉస్మానియా యూనివర్సిటీని ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా, స్టార్టప్ యూనివర్సిటీ లాగా మనం అభివృద్ధి చేస్తాను, 3,000 కోట్లు ఖర్చు చేస్తాను అని చెప్పి చేసిన వ్యాఖ్యల్ని నిన్న హైలైట్ చేశారు. ఏమైనా నిన్న జరిగినటువంటి మీటింగ్లో అందుకే 40,000 ఉద్యోగాలంటూ తొందరలో నోటిఫికేషన్ రాబోతుంది అనే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నిన్న అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించే సమయంలో రేవంత్ రెడ్డి ఈరోజు ఉద్యోగ ప్రకటన చేస్తారు అనేటువంటి విషయాన్ని నిన్న మొత్తం మీడియా సాక్షిగా అనుకుంటానే ఉన్నారు. అదేవిధంగా నిన్న అతను ప్రకటించడం జరిగింది. కాబట్టి తొందరలో 40,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పూనుకుందనే అర్థమవుతోంది. ఇది ఈనాడు దినపత్రికలో ప్రధానంగా తీసుకుని వచ్చాం. తర్వాత ఇంకొక వార్త హైలైట్ చేసింది, కొత్తగా తీసుకుని వచ్చే చట్టం పీఎం సీఎంలు జైల్లో నుంచి పాలిస్తారా, ఇది అమిత్ షా చేసిన వ్యాఖ్యలు. దీన్ని హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. ఎందుకంటే ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిలో, మంత్రుల స్థాయి వ్యక్తులు ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొనో లేకపోతే ఏదైనా ఒక నేరారోపణ మీదనో జైలుకి వెళ్తే దాదాపుగా అంటే ఆ వ్యక్తి లేకపోతే ఇక రాష్ట్రం ప్రభుత్వం నడపలేదా, లేకపోతే ప్రభుత్వం కూలిపోయిద్దా, ఒక వ్యక్తి మీద ఆధారపడిద్దా? అసలు ఒక ఒక వ్యవస్థ అనేది ఒక వ్యక్తి జైలుకి వెళ్తే ఇంకంతటితో రాష్ట్రం మొత్తం కుంటుపడిపోయిద్దా, లేకపోతే పరిపాలన అనేది ఎక్కడెక్కడ ఆగిపోయిద్దా? కాబట్టి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని అమిత్ షా ప్రశ్నించింది ప్రధానంగా. అదేవిధంగా అసలు ఈ బిల్లు తీసుకురావడానికి ప్రధాన కారణం ఢిల్లీ, తమిళనాడు ఉద్దేశించి మాట్లాడారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లోకి వెళ్ళినప్పుడు కనీసం అతను ఒక పద్ధతిగా జైలుకి వెళ్ళినప్పుడు అతను విలువలను పాటించి రాజీనామా చేయకుండా జైళ్ళ నుంచే అధికారం నడపడం అనేది చాలా సిగ్గుచేటు. దేశానికే కాదు ప్రపంచం మొత్తం ఒక సిగ్గుచేటుగా ఆలోచించింది ఈ పరిణామాల్ని. అప్పుడే అనుకున్నాం దీన్ని ఇలాంటి బిల్లు తీసుకురావాలని. ఒక వ్యక్తి నేరారోపణల మీద జైలుకి వెళ్తే 30 రోజుల లోపు బెయిల్ రాకపోతే అతను కంపల్సరీగా రాజీనామా చేయాల్సిందే. ఏ స్థాయి వ్యక్తి అయినా సరే, సీఎం అయినా సరే, పీఎం అయినా సరే. కాబట్టి మన గతంలో చూసాము, ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం జైళ్ళ చుట్టూ తిరగటం అనేది చాలా సిగ్గుచేటు. డిఐజీ స్థాయి వ్యక్తి కూడా పరిపాలన కోసం జైళ్ళ చుట్టూ తిరగటం అనేది అసలు ఊహించడానికే చాలా ఎంబారసింగ్ ఉంది, చాలా చాలా నీచంగా ఉంది. జైళ్ళ చుట్టూ తిరుగుతూ పరిపాలన చేసేది ఏంది? ఒక వ్యక్తి జైల్లో ఉండి జైల్లో నుంచే ప్రభుత్వ పరిపాలన ఆదేశించేది ఏంది? ఇది ఎంతవరకు ఆలోచించడానికి చాలా సిగ్గుచేటుగా ఉంది, చూడటానికి చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇలాంటి పరిణామాలు ఉండకూడదు. ఈ రాజ్యాంగ నిర్మాత కూడా సిగ్గుపడతాడు ఇలాంటి చర్యలను చూసి. అందుకే మేము ఈ బిల్లును తీసుకొచ్చాము అన్నటువంటి విషయాన్ని అమిత్ షా చెప్పడం జరిగింది. ప్రధానంగా దీంట్లో చెప్పుకొచ్చిన అంశాల్లో ఇదే. భిన్న కారణాలతో జైలుకి వెళ్ళిన నేతలంతా రాజీనామాలు చేశారు, కానీ కేజ్రీవాల్ మాత్రం రాజీనామా చేయకుండా జైల్లో కూర్చొని పరిపాలన నడపడం అనేది చాలా 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 సిగ్గుచేటు కూడుకున్న విషయం. ఇది చాలా హేమైన చర్య ఇది. ఎందుకంటే ఒక డిఐజీ స్థాయి లాంటి వ్యక్తులు, ఐఏఎస్ లాంటి వ్యక్తులు, ఐపీఎస్ లాంటి వ్యక్తులు జైళ్ళ చుట్టూ తిరిగి జైల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి శాసిస్తూ ఉంటే, ఒక నేర ఆరోపణల మీద జైల్లో ఉన్న వ్యక్తిని అక్కడి నుంచి పరిపాలన చేస్తూ ఉంటే వీళ్ళు జైలు చుట్టూ తిరగటం ఏందనేది అసలు చూడటానికే చాలా గలీజ్గా ఉంది అనేటువంటి విషయాన్ని అమిత్ షా చెప్పడం జరిగింది. తర్వాత నిస్సగ్గుగా అక్కడి నుంచే పాలించే సంస్కృతి 2 ఏళ్లుగా మొదలైంది, ఈ మధ్య కాలంలో మొదలైంది. గతంలో అనేక మంది రాజకీయ నాయకులు ఏదైనా నేరారోపణ వాళ్ళ మీద వచ్చినప్పుడు వాళ్ళు
దానికి నేరారోపణ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు వెంటనే రాజీనామా చేసిన సందర్భాలు చూసాము. జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు మనం చూసాం. వాళ్ళు అంత బాధ్యతగా నడుచుకున్నారు. ఆ పదవి పట్ల ఉన్నటువంటి బాధ్యత అలాంటిది. కానీ 2 ఏళ్లుగా ఇలాంటి నిస్సిగ్గు చర్యలు చూస్తూ ఉన్నాము. కేజ్రీవాల్ నుంచి ఇది మొదలైంది అనేటువంటి విషయాన్ని అమిత్ షా చెప్పడం జరిగింది. తర్వాత సొహరాబుద్దీన్ కేసులు కొట్టేసే వరకు నేను ఏ పదవి తీసుకోలేదు. తర్వాత ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు జైళ్ళ నుంచి ప్రభుత్వాలు నడపొచ్చా? కారాగారాలను కార్యాలయాలుగా మార్చుకొని పీఎం సీఎం పరిపాలించడం ప్రజాస్వామ్యానికి శోభనిస్తుందా అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. నేతలు జైల్లో ఉంటే ఫైళ్లు పట్టుకుని వాటిని ఆదేశాల కోసం కేబినెట్ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, డీజీపీలు జైళ్లకు తిరగాల? ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని ప్రపంచం గౌరవిస్తుందా? ప్రజా జీవితంలో ఇంతటి సిగ్గుమాలిన పరిస్థితి వస్తుందని రాజ్యాంగ నిర్మాతలు ఊహించుంటారా? జైలుకి వెళ్ళిన ఎంతోమంది నేతలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేశారు. అక్కడి నుంచే పరిపాలించే కొత్త సాంప్రదాయం అరవింద్ కేజ్రీవాల్ తమిళనాడు మంత్రుల నుంచి మొదలైంది అని విమర్శించారు. వీటిని అరికట్టడానికే తీవ్ర నేరాభియోగాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కేసులో జైలుకి వెళ్ళి 30 రోజుల్లో ఒక బెయిలు రాకపోతే వెంటనే వాళ్ళ పదవులు పోయేటువంటి బిల్లు తెచ్చామని చెప్పారు. సోమవారం ఏఎన్ఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యంగా ఆయన మాటలో ఇది ఉంచారు. సరే, ఏదైనా ఒక బిల్లు పార్లమెంట్ ముందు వచ్చిందంటే చేసిన ఇంటర్వ్యూలో భాగంగా ఏదైనా ఒక పార్లమెంటులో ఒక బిల్లు ముందుకు వచ్చిందంటే, అధికార పార్టీ ఒక బిల్లు తీసుకొచ్చిందంటే అసలు ఏంది ఆ బిల్లు ఎందుకు తెచ్చారు, ఇది ఎంతవరకు శ్రేయస్కరం, ఇది రాజ్యాంగం అనుసరించి తీసుకొచ్చారా, ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా, దీంట్లో ఈ బిల్లులో ఎంతవరకు హేతుబద్ధత ఉంది, ప్రతి దాంట్లో 100% హేతుబద్ధత ఉందా అని లేదు, మేజర్గా ఎంతవరకు హేతుబద్ధంగా ఉంది, ఈ బిల్లు వల్ల మంచి ఏంది చెడు ఏంది అని ఆలోచించకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే బిల్లు తీసుకొస్తే ఆటోమేటిక్గా ప్రతిపక్షాలు విమర్శించాలి. ఇంకా అదే పనిగా పెట్టుకుంటే ఎలా? కొన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఉపయోగపడేటువంటివి, కొన్ని రాజ్యాంగబద్ధంగా తీసుకొచ్చిన కఠినమైన నిర్ణయాలకి అప్పుడప్పుడు ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకుండా కేవలం వాళ్ళు తెచ్చారు కాబట్టి విమర్శిస్తాం అంతే. అది దీంట్లో ఎంతవరకు ఉపయోగం, ఇది తీసుకొచ్చినందువల్ల కొన్ని పరిస్థితుల్లో రేపటి రోజున మన నెత్తి మీద కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అది మనకు కూడా శ్రేయస్కరమే కదా. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయకూడదు కదా. ప్రజాస్వామ్యానికి ఉపయోగపడేటువంటి విషయాలు మనం తీసుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి, ప్రతిపక్ష పాత్ర అనేది ఒక్కసారి ఎలాంటి పాత్రలు పోషించాలి, ఎక్కడ విమర్శించాలి, దేనికి సపోర్ట్ చేయాలి అనే ఆలోచన ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయింది. కేవలం అధికారంలో పార్టీ, ప్రభుత్వం కేంద్రంలో ఉన్న పార్టీ ఒక బిల్లు పార్లమెంట్ తీసుకొచ్చిందిగా మేము ఎందుకు ఒప్పుకోవాలి, విమర్శిద్దాం. అరే అది మంచిదా చెడ్డదా, ఇది ఎంతవరకు ఉపయోగం, ఇది తీసుకొచ్చిన భావితరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది దేశానికి, ఇలాంటి బిల్లుల వద్ద రేపు భవిష్యత్తులో పార్టీలు ఏదైనప్పటికీ కూడా అధికారాలు మారినప్పటికీ కూడా రేపటి మనం ఉన్నప్పటికీ ఇలాంటి బిల్లుల వల్ల మనకు కూడా రేపటి రోజున మనకు కూడా మంచిదే కదా, ఉపయోగపడిద్ది కదా, ప్రజాస్వామ్య ప్రజలు ఉపయోగపడిద్ది కదా. కాబట్టి ఇలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోకుండా దీన్ని ఉన్నటువంటి న్యాయంలో ఉన్నటువంటి లొసుగులను వాడుకుంటూ అనేక మంది రాజకీయ నాయకులు, రౌడీలు అందరూ బాగుపడుతున్నారు. కేవలం ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు కొంతవరకు ప్రజాస్వామ్యం బాగుపడిద్ది, కొంత ప్రక్షాళన అనేది రాజకీయంగా కొంత ప్రక్షాళన జరిగిద్ది. ఇది మంచిదా చెడ్డదా అనే ఆలోచన లేకుండా ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు ఏది ముందు తీసుకొచ్చినా తెర ముందుకి దాన్ని విమర్శించే పనిలో పడుతున్నాయి. కాబట్టి ఇది చాలా బాధ కలిగిస్తున్న విషయం. ఇది కొంచెం ఒకసారి ఆలోచించాలి. తీసుకొస్తే ప్రతిదాన్ని విమర్శించడం కాదు, కొన్ని విమర్శించగలిగేటువంటివి మీకు ఇది కరెక్ట్ కాదనుకున్న విమర్శించండి, తప్పులేవు. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో సపోర్ట్ చేస్తే అది మీకు కూడా ఒక హుందాతనంగా ఉన్నది. కాబట్టి రేపటి రోజున భవిష్యత్తులో ఆ రోజుల్లో ఈ బిల్లుకి మేము కూడా సపోర్ట్ చేస్తాం కాబట్టి ఈ రోజున అది వీళ్ళకి న్యాయం జరిగింది, ఈ వ్యవస్థకి న్యాయం జరిగింది, లేకపోతే ప్రజాస్వామ్యం న్యాయం జరిగింది, లేదా దీని మీద వేసినటువంటి పునాదుల వల్లే ఈ రోజున దేశానికి ఈ విధంగా ఉపయోగపడింది భావితరాలకి అన్నటువంటి విషయంలో మీ పాత్ర కూడా ఉన్నది. కాబట్టి కేవలం ప్రతిపక్షంగా ఉన్నంత మాత్రాన దాన్ని విమర్శించడం పనిగా పెట్టుకుంటే అది ప్రతిపక్షం కాదు, ప్రతిపక్షానికి అర్థం అలా అనుకుంటున్నారేమో మీరు అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు నిన్న హైలైట్ అయినాయి. కేవలం అంటే ఇలాంటి బిల్లులు తీసుకొచ్చినప్పుడు, ఎందుకంటే 2 ఏళ్లుగా చూస్తున్నాం నిస్సిగ్గుగా జైలు నుంచే పరిపాలించే సంస్కృతి తీసుకొచ్చారు. ఇది కరెక్ట్ కాదు, ఎవరైనా సరే అనేటువంటి విషయాన్ని తీసుకొస్తారు. ఇటుపక్క ప్రతిపక్ష పార్టీలు చూస్తే ఈ 30 రోజుల్లోగా బెయిల్ తీసుకురాకపోతే ఆటోమేటిక్గా వాళ్ళ పదవి పోయింది, ఆ పదవికి రాజీనామా చేయాల్సిందే వాళ్ళు అనే విషయాన్ని బిల్లు తీసుకొచ్చి ఇటు ఒక పెద్ద ప్లాన్ ప్రకారమే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఎక్కడెక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళకి చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి, వాళ్ళ అధికారంలోని రాష్ట్రాల్లో వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి, అదేవిధంగా కొంతమందిని జైలు పాలు చేసి వాళ్ళు భవిష్యత్తులో రాజకీయంగా ఎదగనివ్వకుండా ఎన్నికల్లో నించోవడానికి అనర్హులుగా ప్రకటించడం కోసం
వాళ్ళు ఒక పెద్ద ప్లాన్ చేస్తున్నారు. దీని వెనక పెద్ద కుట్రకోణం దాగుంది, మీకు అర్థం కావట్లేదు. ఇది భవిష్యత్తులో చాలామంది నాయకుల జీవితాలని నిట్టేరిన వాళ్ళ రాజకీయ జీవితం లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది, మీకు అర్థం కావట్లేదు, ఆలోచించండి అంటూ ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. కొంతమందిని పనిగట్టుకొని కొంతమంది వాళ్ళ మాట వింటే విన్నట్టు ప్రాంతీయ పార్టీలు, లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళ మీద విచారణ జరిపి వాళ్ళని ఏదో ఒక విధంగా కేసులు ఇరికించి 30 రోజుల వరకు బెయిల్ రాకుండా వ్యవస్థను వాళ్ళ చేతుల్లో పెట్టుకొని 30 రోజుల వరకు బెయిల్ రాకుండా చేసి అతన్ని ఒక రకంగా ఆ రాష్ట్రంలో రాజకీయ అలజడి సృష్టించి ప్రమాదకర స్థాయిలో నెట్టేసి వెంటనే వీళ్ళు చేజిక్కించుకోవడానికి చేస్తున్నటువంటి హైడ్రామా. ఎందుకంటే గతంలో కొన్ని రాష్ట్రాలు ఉదాహరణ చెప్తూ ఆ రాష్ట్రాల్లో ఎక్కడైతే రాజకీయ స్తబ్దత ఏర్పడిందో ఆ రాజకీయ స్తబ్దతని కావాలని వీళ్ళే క్రియేట్ చేసి వాళ్ళు ఆ వాతావరణాన్ని వాడుకొని మళ్ళీ అక్కడ వాళ్ళ వ్యక్తుల్ని లేదా అక్కడ ఉన్నటువంటి మిత్రపక్షాలు వాళ్ళు చెప్పు చేతుల్లో ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెట్టి ఒక డమ్మీ ప్రభుత్వాన్ని నడిపిస్తూ వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని కేవలం డమ్మీగానే ఆ ముఖ్యమంత్రిని పెట్టి తర్వాత నెక్స్ట్ ఎన్నికలప్పుడు మెల్లిగా ఆ వ్యక్తిని పక్కకు తోయటమో లేకపోతే పార్టీని తీసుకొచ్చి టోటల్గా బీజేపీలో కలిపేయటమో ఆ తర్వాత బీజేపీ సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెట్టేసి వచ్చే ఎన్నికల్లో ఆ వ్యక్తిని నించోబెట్టి గెలిపించుకోవటం, ఓవరాల్గా అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం, వాళ్ళు ఇన్నాళ్ళు కష్టపడి సాధించుకొని నిర్మాణం చేసుకున్నటువంటి ఇటుకలాగా నిర్మాణం చేసుకున్న పార్టీని పూర్తిగా సర్వనాశనం చేసేసి బీజేపీ పార్టీలో విలీనం చేసుకునే దిశగా గతంలో చేసుకున్నటువంటి కొన్ని చర్యలు ఉదాహరణకు చెప్తూ, అదేవిధంగా లేదు మిక్స్ అవ్వకపోతే మిత్రపక్షంగానే ఉంటూ కేవలం డమ్మీ వ్యక్తినే వాళ్ళ చెప్పు చేతిలో ఉన్న వ్యక్తిని ఆడబెట్టి ముఖ్యమంత్రిగా పరిపాలించినట్టు పెట్టి మొత్తం వెళ్ళి తెర వెనక కథ నడిపేయటం, చివరికి కొన్నాళ్ళ తర్వాత అతనికి రాజకీయాల మీద పెద్దగా ఉద్దేశాలు లేనట్టు, మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి నుంచోటానికి పెద్దగా ఆసక్తి లేనట్టు నితీష్ కుమార్ లాంటి వ్యక్తుల చేత చెప్పించి మళ్ళీ ఒక బీజేపీ పార్టీ సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం అనేటువంటి విషయాలు, ఇలా కొన్ని విషయాలు ఉదాహరణకు చెప్పుకుంటూ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఎవరిది నిజం ఏది అబద్ధం అనేది పక్కన పెడితే చెప్పేటువంటి విషయాలు కొలమానం చూసుకుంటే ఇది అబద్ధమేం కాదు, ఇది అబద్ధమేం కాదు, దీంట్లో వాస్తవాలు ఉన్నాయి, దీంట్లో వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో చేసినట్టు కొన్ని సాక్ష్యాలు కళ్ళారా కనబడతా ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏలు పెట్టడం, అక్కడ ఒక్కసారిగా రాజకీయ అనిశ్చితి ఏర్పడే పరిస్థితిని క్రియేట్ చేయడం, క్రియేట్ చేసిన తర్వాత కొన్నాళ్ళకి మొత్తానికి పార్టీని మిక్స్ చేయటం, లేదంటే వాళ్ళు అనుకున్న వ్యక్తిని నుంచోబెట్టడం, ఇలా కొన్ని రాష్ట్రాలు మనం చూసాం. ఆ డ్రామాలన్నీ హై డ్రామాలు ఒక్కసారిగా రాజకీయాలు చూసాం. అది చూస్తూ అన్నీ తెలుస్తూనే ఉంటాయి, కళ్ళారా చూస్తూనే ఉంటారు, ప్రజలు చూస్తూ ఉంటారు, ఇವಾಗ ప్రతిపక్ష పార్టీలు చూస్తూనే ఉంటాయి, ఇವಾಗ చట్టాలు కూడా చూస్తూనే ఉంటాయి. కానీ ఒక లీగల్గా వెళ్తున్నట్టు ఉంటే మొత్తం జరిగిపోతాను ఉంటాయి, వాళ్ళు అనుకునే సాధించేస్తూ ఉంటారు, చివరికి అక్కడ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేస్తూ ఉంది. ఇలాంటి ఎన్నో పరిస్థితులు మనం చూసాం. కాబట్టి దీని వెనక ఈ బిల్లు వెనక ఉద్దేశం కూడా కేవలం హెడ్లైనే, చూడటానికి చాలా చక్కగా ఉంది. వాళ్ళు దానికి ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధానం కూడా చాలా చక్కగా అర్థమయ్యేలాగా అరే నిజమే కదా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ పెడుతూ దాన్ని ఎలా తెర ముందు తీసుకొస్తున్నారు. తెర వెనుక మాత్రం టార్గెటెడ్ వ్యవహారం ఉంది. ఇది టోటల్గా దేశం మొత్తం చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి, ప్రతి ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ఒక తెర వెనుక పెద్ద సబ్జెక్ట్ నడుస్తూ ఉంది. ఇది ఇప్పుడు అర్థం కాదు, ఇది పెట్టినటువంటి సెగ ఎప్పుడు అర్థమైందంటే భవిష్యత్తులో ఎక్కడో చోట కాలిద్ది, అది ఆ రోజు అర్థమైద్ది, అందుకు అప్పుడు వీళ్ళు నిప్పు పెట్టింది అనేది. కాబట్టి వీళ్ళు చెప్తున్నటువంటి సదుద్దేశంతో కాదు అసలు, ఇది వినటానికి మాత్రం చాలా సదుద్దేశంతో ఉన్నటువంటి వాతావరణం కనబడతా ఉంది. ఈ అమిత్ షా చేసే వ్యాఖ్యలు ఇలా అనుకుంటే మొట్టమొదటిగా అమిత్ షానే అనేక క్రైమ్ రేట్లో ఉన్నారు, ముందు అసలు ఆయన పదవికి అర్హుడు కాదు. ఒక రకం మొత్తం బీజేపీలో ప్రస్తుతానికి ఉన్నటువంటి మంత్రులు ఎంపీలు మొత్తం లిస్ట్ ఇస్తే దాదాపుగా ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు మేజర్గా ఆ పార్టీలోనే ఉన్నారు, వాళ్ళే అసలు చాలామంది అనర్హులుగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కాదు, దీనికి సంబంధించినటువంటి మొత్తం బ్యాక్గ్రౌండ్ వేరేగా ఉంది. వాళ్ళ ఉద్దేశం సదుద్దేశం కాదు, దురుద్దేశమే ఉంది. భవిష్యత్తులో మొత్తం చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి బిల్లు తీసుకురాబోతున్నారు. వినటానికి బాగానే ఉంది కదా, ప్రజల్లో కూడా ఎందుకు నిజమే కదా, ఒక వ్యక్తి నేరారోపణ అయ్యి లోపల 30 రోజులు బెయిల్ రాకుండా జైల్లో ఉంటే ఏ విధంగా పరిపాలిస్తాడు, ఆ వ్యక్తి పరిపాలిస్తుంటే యంత్రాంగం మొత్తం జైలు చుట్టూ తిరిగేది, అలాంటి వ్యక్తి మన నెత్తిన కూర్చొని ముఖ్యమంత్రి అవుతుంది, కరెక్టే కదా వీళ్ళు చెప్తుంది అనే విషయాన్ని ఒక రకమైనటువంటి వాతావరణం తీసుకురావడానికి ఈ బిల్లు ముందు చెప్తున్నట్టు అంశం వేరు, తెర వెనుక జరుగుతున్న అంశం వేరు అనేటువంటి విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. ఏదేమైనట్టు కూడా బిల్లును తీసుకురాబోతున్నారు. చూడాలి ఇది ఎంతవరకు పార్లమెంట్లో. దాదాపుగా మేజర్గా ప్రతిపక్ష పార్టీలు దీనికి సంబంధించి ఓటింగ్ వేసినా అయిపోయినా కూడా ఇది బిల్లు చెల్లుబాటు కావాల్సినంత మెజార్టీ ఉంది కేంద్ర ప్రభుత్వానికి. చూద్దాం దీనికి సంబంధించి ఏమైద్దో. ఈ విధంగా అమిత్ షా ప్రకటనపై 18 మంది న్యాయమూర్తుల ఆక్షేపణ,
నక్సలిజం మరో 20 ఏళ్లుగా సాగడానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలిపే కారణం అంటూ అమిత్ షా నిన్న నక్సలిజం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పే కారణం అంటే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అంటే 20 ఏళ్లుగా నక్సలిజం కంటిన్యూ అవ్వడానికి ఈ గతంలో పనిచేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పే కారణం అంటూ చేసిన వ్యాఖ్యల్ని ఇటు మాజీ న్యాయమూర్తులు ఆక్షేపణ 18 మంది ఇది కరెక్ట్ కాదు మీరు చెప్పిన మాటలనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ వార్తను కూడా హైలైట్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ పాంచోలి ఈ కొలిజియం సిఫార్సు చేసింది జస్టిస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వీళ్ళిద్దరిని ఈ వార్తను కూడా హైలైట్ చేసింది. తర్వాత 42% బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకు కేసీ వేణుగోపాల్తో సీఎం ఉప ముఖ్యమంత్రి సమాలోచన. తర్వాత సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వితో రాష్ట్ర మంత్రుల మంత్రాలు. అభిషేక్ సింఘ్వితో నిన్న అనిల్ కుమార్ కానివ్వండి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, హనుమంతరావు, కేశవరావు వీళ్ళందరూ మాట్లాడుకున్న విషయాన్ని ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఎలా ఈ 42% బీసీ రిజర్వేషన్తో ఎలా ముందుకెళ్ళాలి? ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల ప్రకటన రాలేదు. ఇటు రాష్ట్రపతి కానీ నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఈ సానుకూల ప్రకటన రాని ఉద్దేశంలో ఎలా ముందుకెళ్ళాలి? సొంతగా నిర్ణయం తీసుకుంటే వెళ్ళొచ్చా? వెళ్తే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు మనం ఎదుర్కొంటాము? లేదా గతంలో మనం చేసినటువంటి కులగణన సర్వే ఆధారంగా ఎక్కడెక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు దాని ఆధారంగా మనం ముందుకెళ్దామా? అలా ప్రకటించేస్తే అది ఆ ప్రకటన అధికారికమైద్దా లేకపోతే ఎలాంటి ప్రకటన అయింది? లేదు మనం మొండిగా ముందుకెళ్తే వచ్చేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి? గతంలో జరిగినటువంటి కొన్ని రాష్ట్రాలు ఇచ్చిన పివి నరసింహ హయాంలో తమిళనాడులో చేసిన జయలలిత తీసుకున్న నిర్ణయాలు ఏంది? అది ఏ ఏ రాజ్యాంగం ప్రకారం ఏ సెక్షన్ల ప్రకారం ముందుకెళ్లారు? అప్పుడు ఎదురైనట్టు చిక్కులేంది? మొండిగా జయలలిత 1-4 సార్లు పివి నరసింహన్ కలిసి ఎలా ముందుకెళ్లారు? ఇవన్నీ మొత్తం ట్రాక్ మొత్తం తీస్తూ మన ప్రస్తుత పరిస్థితుల్లో వెళ్తే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ 42% కలిపితే ఎంతవరకు మనం న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటాం? ఇవన్నీ కూడా నిన్న అభిషేక్ సింగ్తో మాట్లాడటం జరిగింది. హనుమంతరావు వీళ్ళందరూ కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవన్నీ సమాలోచన చేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితులు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల వేడి మాత్రం బాగా సాగుతుంది. దీనిలో ప్రధానంగా మాత్రం బీసీ రిజర్వేషన్ అంశమే 42% సంబంధించిన అంశమే ఇప్పుడు తెర ముందుకుంది. ఎట్టికేలకు వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వార్తని తెలంగాణ వ్యాప్తంగా వినబోతున్నారనే వార్త అయితే మనకు అర్థమవుతోంది. ఇది ఈనాడు ప్రధాన దినపత్రికలోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.